హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు అయితే నేను క్యాటరింగ్ వాళ్ళని అడిగి తెలుసుకున్న చిన్న ట్రిక్తో పాల తాలికలు చేస్తున్నాను. ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా చేసినా కానీ తాలికలు విరిగిపోతుంటాయి కదా. ఈ ట్రిక్తో చేయండి, తాలికలు అస్సలు విరిగిపోవు, అలాగే పాలు కూడా విరగవు. పాయసం కూడా చూడండి ఎంత క్రీమీగా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఈ కమ్మనైన పాల తాలికల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. తాలికల కోసం ఇక్కడ నేను 3/4 గ్లాసు బియ్యపిండి తీసుకున్నాను. ఇంట్లో తయారు చేసిందైనా పర్లేదు, బయట కొన్నదైనా పర్లేదు. ఇందులో 1 టేబుల్ స్పూన్ బాగా సన్నగా తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం బాగా సన్నగా తురిమి వేసుకోండి, గడ్డలు లేకుండా. అలాగే కొంచెం సాల్ట్, 1 చిటికెడు సాల్ట్ కూడా వేసేసి ఈ బెల్లం అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. తాలికల కోసం ఇక్కడ నేను పొడి బియ్య పిండి తీసుకున్నాను, మీరు తడిపిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. మనం 3/4 గ్లాసు బియ్య పిండి తీసుకున్నాం కదా, దానికి 1/4 గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఒక అరగంట పాటు లేదా గంట పాటు నానపెట్టేసుకోండి. నేనైతే ముందే నానపెట్టేశాను. ఇలా నానపెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దీంట్లో 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్య పిండి తీసుకున్నామో అన్నీ కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి. ఇందులోనే 1/2 గ్లాసు నీళ్లు కూడా పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి 3-4 నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్ళని ఉడికించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, ఇది కొంచెం జిగురుగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పాయసం చేయడానికి స్టవ్ పైన అడుగు మందం కలిగిన పెట్టేసుకుని ఇందులో 1.5 గ్లాసుల నీళ్లు పోసేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోవాలి. ఇలా నానపెట్టి వేసుకుంటే సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయి. లేదంటే మీరు డైరెక్ట్గా వేసేస్తున్నట్లయితే 2 గ్లాసుల వరకు నీళ్ళు పోయండి. ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం సగం వరకు ఉడికించుకోవాలి, మరి పూర్తిగా ఉడికించేయొద్దు. ఇవి ఉడికి కొంచెం పైకి తేలుతాయి చూడండి, ఈ విధంగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ మిగిలిన సగం మనం పాలలో ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకున్న సగ్గుబియ్యంలో నుంచి కొన్ని నీళ్ళని మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి ఉంది కదా, బెల్లం కలిపి పెట్టుకున్న బియ్యపిండిలోకి ఫిల్టర్ చేసి వేసుకోండి. సగ్గుబియ్యం రాకుండా ఫిల్టర్ చేసి వేసుకోండి. ఇలా సగ్గుబియ్యం ఉడికించిన నీళ్ళతో కలిపితే పిండిలో బాగా జిగురు వస్తుంది. సగ్గుబియ్యంలో జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు వల్ల మనం తాలికలు చేసినప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. క్యాటరింగ్ వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటారు కదండి, తాలికలు విరిగిపోకుండా ఈ ట్రిక్ని యూజ్ చేస్తారు. టిప్ అయితే చాలా బాగుంది కదా. వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో కలుపుకోండి. అలాగే నీళ్ళు ఎక్కువ పోసేయద్దు, కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. వేడి తగ్గిన తర్వాత చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మీకు పిండి కలుపుతున్నప్పుడే అర్థమవుతుందండి, పిండి బాగా జిగురుగా ఉంటుంది, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సగ్గుబియ్యం స్టవ్ పైన పెట్టేసుకుని ఇందులో 3 గ్లాసుల చిక్కటి పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు అయితేనే మనకి పాయసం కమ్మగా ఉంటుంది. పాలు పోసేసి ఒకసారి కలిపేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. ఈ పాలు కాగేలోపు మనం తాలికలు చేసుకుందాము. పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి, బాగా జిగురు వస్తుంది. ఇలా బాగా కలిపేసుకుని చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం ఈ పిండిని తీసుకుని తాలికల్లాగా చేసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకుని తాలికలు చేస్తే తాలికలు ఉడికేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. మీరు ఈ విధంగా చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే మురుకుల గొట్టంలో లావు రంధ్రాలు ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే మురుకుల గొట్టంతో ఒత్తేస్తున్నాను. కొంచెం పిండిని పక్కన పెట్టేసుకుని ఈ మురుకుల గొట్టాన్ని కూడా నెయ్యితో గ్రీస్ చేసుకోండి. లోపలంతా కూడా పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. పాలు పొంగాక డైరెక్ట్గా మనం పాలల్లోనే ఈ తాలికలను ఒత్తేసుకోవచ్చు. పాలు కూడా పొంగాయి కదా, ఒకసారి కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మురుకుల గొట్టంతో తాలికలు వత్తేసుకుందాము. మరీ పెద్దవి వేసేసుకోవద్దు, ఈ మాత్రం సైజు వచ్చినప్పుడు కట్ చేసేసేయండి. ఈ మురుకుల గొట్టంతో తిప్పొద్దు, ఇలా స్ట్రైట్గా వేస్తూ మనకి కావాల్సిన సైజు వచ్చినప్పుడు బ్రేక్ చేసేసేయండి. సగం వరకు వేసుకొని ఇవి కొంచెం ఉడికిన తర్వాత మిగిలిన సగం వేసుకుందాము. మొత్తం ఒకేసారి వేసేసారంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి. సగం పిండి వరకు తాలికలు వత్తేసుకుని కొంచెం సేపు ఒక 2 నిమిషాలు ఉడికించుకుని తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా, దాంతో తాలికలు వత్తేసుకోండి. ఇలా అయితే మనకి తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉడుకుతాయి. నేను చేత్తో చేసిన తాలికలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తున్నాను. తాలికలు వేసాక గరిటతో అస్సలు కదపొద్దు. నేనైతే మీకు చూపించడానికి తాలికలు ఎలా వచ్చాయో చూపించడానికి గరిటె పెట్టాను. అస్సలు గరిటె అయితే పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పచ్చిదనం తగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం పక్కకి తీసి పెట్టుకున్న పిండి, అలాగే మురుకుల గొట్టంలో అడుగున పిండి ఉండిపోతుంది కదా, అదంతా తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకుని తగినన్ని నీళ్లు పోసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా పల్చగా కలుపుకోవాలి. ముందు కొంచెం నీళ్లు పోసి కలుపుకొని తర్వాత సరిపడా నీళ్లు పోసి ఈ విధంగా ఉండలు లేకుండా పల్చగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకసారి తాలికలు చూద్దాము. చూడండి చక్కగా వచ్చాయి కదా, ఎక్కడా విరిగిపోలేదు, చాలా చక్కగా వచ్చాయి కదా.
మనం తాలికలు వేసుకోవడానికి మురుకులు గొట్టంలో ప్లేట్ పెట్టాం కదా, అది కొంచెం లావు రంధ్రాలు ఉన్న ప్లేట్ వేసుకోండి. మరి సన్నటిది కారపూస ఇలాంటివి కాకుండా కొంచెం లావు రంధ్రాలు ఉన్నది వేసుకోండి. ఒకసారి తాలికలు ఉడికే లేదో చెక్ చేద్దాము. స్పూన్తో మనం కట్ చేసామంటే ఈజీగా కట్ అయిపోవాలి. ఇలా కట్ అయిపోయాయంటే చక్కగా ఉడికినట్లే. ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న ఈ బియ్యపిండి మిశ్రమం ఉంది కదా, అది పోసుకోవాలి. ఒకే దగ్గర పోయొద్దు, చూడండి ఈ విధంగా చుట్టూ పోసుకోవాలి. పోసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఈ విధంగా చుట్టూ పోసేసి నిదానంగా కలుపుకోవాలి. ఇది పోయడం వల్ల మనకి ఈ పాయసం చిక్కగా అవుతుంది. నిదానంగా కలుపుకోండి. ఇలా కలిపేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు పట్టుకోకుండా చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మధ్యలో నుంచి కలుపుకోవాలి. ఉడికాక కొంచెం చిక్కబడింది కదా, ఇలా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కరిగించుకున్న బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారిపోయిందే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలి. మంచి ఫ్లేవర్ కోసం 4-5 యాలకులు మెత్తగా దంచి వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ని స్టవ్ ఆఫ్ చేసి పోస్తే పాలు విరిగిపోకుండా పాయసం చక్కగా వస్తుంది. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మరొక పక్కన స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కొబ్బరి ముక్కలు, పచ్చివైనా పర్లేదు ఎండువైనా పర్లేదు, కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న పాల తాలికల పాయసంలోకి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పాల తాలికల్ని మరీ చిక్కగా ఉడికించేయద్దు, అరకు ఇంకా చిక్కగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో కదా, తాలికలు కూడా చక్కగా వచ్చాయి, పాలు విరిగిపోలేదు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అంతేనండి, కమ్మనైన పాల తాలికల పాయసం రెడీ అయిపోయింది. ఈ చిట్కాలతో, ఈ టిప్స్తో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.